లంచం తీసుకుంటూ జడ్చర్ల ఎక్సైజ్ సిఐ బాలోజీ నాయక్ అడ్డంగా దొరికిపోయాడు. గీత కార్మిక లైసెన్స్ కోసం వెళ్లిన తిరుపతయ్య గౌడ్ అనే వ్యక్తి దగ్గర 65,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బాలోజీ నాయక్ ను అరెస్ట్ చేసిన స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాని గురించి టీఎఫ్టీ మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పూతలమడుగు గ్రామానికి చెందిన రేకల తిరుపతయ్య గౌడ్ అనే వ్యక్తి, అతనికి 2 కుమారులు ఉన్నారు, శ్రీకాంత్ గౌడ్ మరియు శ్రీహర్ గౌడ్. వాళ్ళు ఒక 20 years నుంచి వాళ్ళు కళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అయితే దాని గురించి టీఎఫ్టీ లైసెన్స్ల గురించి 17th మన జనవరి 17th రోజు 24 నాడు ఈఎస్ ఆఫీస్ మహబూబ్నగర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాంతో ఈఎస్ గారు మహబూబ్నగర్ నుంచి వాళ్ళని వెళ్ళి భూత్పూర్ ఎక్సైజ్ స్టేషన్ సిఏ గారిని కలిసి దానికి సంబంధించిన పిటిషన్స్ ఫార్వర్డ్ చేసుకోమని అతను వచ్చి కలవడం జరిగింది. అతను వచ్చి కలిసిన తర్వాత వెరిఫికేషన్ గురించి కలిసిన తర్వాత 18th రోజు ఒకవేళ మేము వెరిఫికేషన్ చేసి మీ లైసెన్స్ గురించి పంపాలంటే దానికి ఒక 90,000 డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. దాంతో అతను ఇప్పుడు నా దగ్గర లేవు సార్ మళ్ళీ వస్తానని చెప్పి 19th రోజు వచ్చి మళ్ళీ కలిస్తే 19th మార్నింగ్ వచ్చిన తర్వాత లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ శృతి గారు మరియు వాళ్ళ స్టాఫ్తో వెళ్ళి పక్క విలేజ్లో వాళ్ళకు టెస్ట్లన్నీ చేయించేసి వచ్చిన తర్వాత కంపల్సరీ లంచం తీసుకుంటూ జడ్చర్ల ఎక్సైజ్ సిఐ బాలోజీ నాయక్ అడ్డంగా దొరికిపోయాడు. గీత కార్మిక లైసెన్స్ కోసం వెళ్లిన తిరుపతయ్య గౌడ్ అనే వ్యక్తి దగ్గర 65,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బాలోజీ నాయక్ ను అరెస్ట్ చేసిన స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాహీం ఫోన్ లో అందిస్తారు. గుడ్ ఈవినింగ్ ప్రసన్న. ఏదైతే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో సిఐ ఏదైతే గీత కార్మికులకు లంచం గీత కార్మికులకు సర్టిఫికేట్ ఉంటుంది ఒకటి, ఆ సర్టిఫికేట్ ఇవ్వనీకే 95,000 అడిగారు. అయితే ఫస్ట్ 25,000 ఇవ్వగా మిగతా ఇంకా 65,000 నెక్స్ట్ సారి ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక ఒప్పందం కుదిరించుకున్నారు. తర్వాత ఆ 65 కాకుండా ఇంకా అమౌంట్ కావాలని వాళ్ళను విసిగించడంతో కృష్ణగా ఏదైతే ఏసీపీ వాళ్ళకు కలవడం జరిగింది. మొత్తానికైతే వాళ్ళలో సిఐ పట్టుబడ్డాడని చెప్పవచ్చు. లంచం తీసుకుంటూ ఏసీపీ వాళ్ళలో పడ్డాడని చెప్పవచ్చు. ప్రస్తుతం రైట్ రాహీం, థ్యాంక్ యూ.